అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇవాళ కూడా మీ కొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండట. అగో గట్లనే ఉన్నాడు సీఎం సారు. సర్కారు పైసలతోటి ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. దునియాలో ఎవ్వరు కూడా చేయని తీర్ల పబ్లిసిటీ చేసుకుంటుండు. తొవ్వంటి పోయే జనమైతే అది చూసి నవ్వుకుంటుర్రట కూడా. మొన్న రుణమాఫీ మీద 100 కోట్ల ఖర్చుతోటి యాడ్లు ఇచ్చుకొని డబ్బా కొట్టుకున్నారు. ఇప్పుడు చూడుర్రి 11,000 డిఎస్సి పోస్టులు వేసినామని శుభాకాంక్షలు చెప్పుకుంటా సిటీలో హోర్డింగ్ పెట్టిండ్రు సర్కారోళ్ళు. మరి గింత పబ్లిసిటీ పిచ్చేందుకో ఈ సర్కారుకు. పబ్లిక్ పైసలను కాంగ్రెస్ లీడర్ల సొంత డబ్బాల కోసం ఇట్లా ఫ్లెక్సీల పాలు చేస్తున్నట్టే ఉన్నది. ఎవ్వరిని ఏడిపియకుండా, నిరసనలు ధర్నాలు చేయించుకోకుండా, లాఠీ ఛార్జీలు చేయించకుండా డిఎస్సి కొలువుల నోటిఫికేషన్ లేచి డిఎస్ఓళ్ళకి అంతగానం శుభాకాంక్షలు చెప్పాలనిపిస్తే నోటితోటి చెప్తే అయిపోయే. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా, మీడియాలకు బయటలు ఇచ్చినా చాలు మస్తు ప్రచారం అవుతుంది, రూపాయి ఖర్చు ఉండదు. మీరే చెప్పిండ్రు కదా అనవసరమైన ఆర్భాటాలకు పోవద్దు, ఖర్చు తక్కువ చేసుకోవాలి అని. మరి దీన్నేమంటారు? మనకైతే మంగళవారం, మనకైతే సోమవారం అన్నట్ట. డిఎస్సి పోస్టుల నోటిఫికేషన్కు, హోర్డింగులు, పరీక్షలకు, రిజల్ట్స్కు, నియామక పత్రాలకు అన్నిటికీ ఇట్లనే పబ్లిసిటీ చేసుకుంటూ ఓన్రిగా. మన పైసలు కాదు కదా, ప్రజలు కట్టే పన్నులేనాయే. మళ్ళీ ఏమన్నా సంక్షేమ పథకాలంటే కేసీఆర్ పైసలను ఓడగొట్టిండు. అందుకే పథకాలకు పైసలు అందుతలేవని బదనాం చేసేందుకు అలకగానే ఓ తొంపు నేరిస్తిరి అని అనుకుంటా పోతుర్రట ఇవి చూసుకుంటా పోతున్నోళ్ళు. దునియాల వారానికి ఎన్ని రోజులు? అదేం పిచ్చి ప్రశ్న. ఎవరికైనా 7 రోజులే కదా, అది కూడా తెలియదా అని నా మీద గుస్సా కాకుండ్రి. కానీ ఆంధ్రాలున్న ఓ కులమొల్లకు వారానికి 8 రోజులట. ఎవరో చెప్పలేదు, వాళ్ళ కుల సంఘం మీటింగుల వాళ్ళే చెప్పుకుండ్రు. అంతేకాదు రేపో మాపో అమెరికా అధ్యక్షుడు కూడా మన కులపోడే అవుతాడని ఇంత గర్వంగా చెప్పుకుంటా వంగిపోయినరో చూడుండ్రి. ఆంధ్రాలుండే ఓ మెజార్టీ కులమోళ్ళు హైదరాబాద్లో వాళ్ళ కుల సంఘం బిల్డింగ్లో మీటింగ్ పెట్టుకుండ్రు. దానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కూడా హాజరు పడ్డారు. ఇక ఏడికి పోతే వాళ్ళని ఎత్తుకోవాలి అన్నట్టే వాళ్ళని ఆకాశానికి ఎత్తిండు. ఎత్తితెత్తిండు. ఇనేటోళ్ళు కులపోళ్ళు అయితే విమానం గద్దెత్తుకపోయిందన్నంత కహానీలు చెప్పిండనే సార్ స్పీచ్లు ఇన్నోళ్ళకి అనిపించిందట. బోర్లో పడ్డ బయటికి రాగల కెపాసిటీ ఉన్నవాడే మన కులపోడు. మన కులపోళ్లకు మోసం, అన్యాయం చేయటం రాదు. కష్టపడు ఒకటే అచ్చు మనకు. మన కులంలో పుట్టినందుకు గర్విస్తాం, ఆనందిస్తాం. రవి అస్తమించని ప్రతి దేశంలో కూడా మన కులపోడే జెండా ఎగరేస్తున్నాడు. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు. అవసరమైతే సూటు విప్పి నాటు వేసేవాడు. ఆకాశం వైపు కసిగా చూసేవాడు. అవకాశం కోసం ఆశగా ఎదురు చూసేవాడు మన కులపోడు. మన కులపోడంటే కష్టపడేవాడు, కసితో బతికేవాడు. అంటే కడుపులున్నది తీసి పెట్టేవాడు. ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడని వాళ్ళ కులం గురించి గొప్పగా చెప్పబట్టిండు బ్లేడ్ బాబ్జీ అలియాస్ బండ్ల గణేష్. అమెరికాలో తానా ఉత్సవాలు చూశాను. అమెరికాలో భవిష్యత్తులో అమెరికా తానా కదా, అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మవాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు. చెరువులో పడ్డాడు ఈత్తం చూసాం, వాగులో పడ్డాడు కొట్టుకురావటం చూసాం, బోర్లో పడ్డ పైకి లేచేవాడే కమ్మవాడు. మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు, బోర్లో పడ్డ పైకి రాగలిగే కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు. కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం, కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లేని కమ్మ పిల్లల్ని, కమ్మ ఒక్కల్ని ఆశీర్వదించండి, ఆదుకోండి, వీలైనంత సహాయం చేయండి. మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం, మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు. మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చేయి అందించండి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి, వాళ్ళ జీవనోపాధికి సహకరించండి. ఒక్క ప్రతి కమ్మవాడు మీకున్న స్థాయికి 10 మంది పిల్లల్ని మీరు కానీ ఎంకరేజ్ చేయగలిగారంటే భావి తరాల్లో మన కులం, మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే వాడిని ముఖ్యంగా నేను చెప్తున్నా. రవి అస్తమించని దేశం ప్రతి ఊళ్ళో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడని కొత్తగా తెలియజేసుకుంటున్నాం. నన్ను ఒక ఆయన అడిగాడు, అరే కమ్మవాళ్ళు అంటే ఏంది అని. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు, అవసరమైతే సూటు ఇప్పి నాటేసేవాడు, ఆకాశం వైపు కసిగా చూసేవాడు, అవకాశం కోసం ఆశతో ఎదురు చూసేవాడు, నిజాయితీగా మాట్లాడేవాడు, ఎంత కష్టం వచ్చినా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా విజయం కోసం పోరాడేవాడు. నూనూగు మీసాల వైపు తిప్పుకుంటూ నేను సాధిస్తాను అని తపనతో పరిగెట్టడానికి చిరుతలా పరిగెట సిద్ధంగా ఉన్న యువకులు ఉంటారు చూడండి, అదే కమ్మవాడు అని చెప్పా.
అన్ని కులాల్ని గౌరవిస్తా, నా కులాన్ని అభిమానిస్తానని చెప్తా. నిజం చెప్తున్నాం సార్. కమ్మాడంటే కష్టపడేవాడు, కమ్మాడుంటే కసితో బతికేవాడు, కమ్మాడంటే కడుపులో తీసి పెట్టేవాడు, కమ్మాళ్ళుంటే ఎక్కడ బతుకు తెరువు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. ఈయనే ఇట్లుండంటే ఇక సత్యవానమ్మ అయితే వారానికి 8 రోజులుంటాయి. ఆ 8వ రోజే మన కులం రోజు అని చెప్పుకొచ్చింది. ఇట్లా వాళ్ళ కుల గొప్పతనాన్ని చెప్పుకుంటా మస్తుగా మురిసిండ్రు కుల బాంధవులు. చూడుర్రి, తెలంగాణలో ఏడాలేని కులం పట్టింపులను ఆంధ్రాల లెక్క ఈడ కూడా తెచ్చేందుకు బాగానే కృషి చేస్తున్నట్టున్నాడు సీఎం గారు. కోడల్ది కొన్నేండ్లు అత్తది కొన్నేండ్లు అన్నట్టు జగనన్న పవర్లు ఉన్నప్పుడు పోలీసోళ్ళు వాళ్ళ ప్రతాపం చూయించిండ్రు. ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చినాక వాళ్ళ పతారాలు చూయిస్తుర్రు ప్రతిపక్షం మీద. ఏమాలతైపోయింది ఆంధ్ర మాజీ సీఎం జగన్ అన్నది. ఆంధ్రాల వరుసగా వైసీపీల మీద అవుతున్న దాడులకు నిరసనగా అసెంబ్లీకి పోయిండు. చేతిల ప్లకార్డులు నల్ల కండువాలు వేసుకొని పోయే వరకు పోలీసోళ్ళు గేటు కాన్నే ఆపిండ్రు. ఇక చూడుర్రి, ఎవరి మీద చేయేస్తున్నావో తెలిసే వేస్తున్నారా అని సీఎం జగన్ అన్న గరమైండు. మిస్టర్ మధుసూదన్, అధికారంలో ఉన్నోళ్లకు సెల్యూట్ కొట్టుడు కాదు. నీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు అర్థమైందో తెలుసా? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరున్నారు. పవర్లు ఉన్నోళ్ల బూట్లు నాకెతందుకు కాదని మాస్ వార్నింగ్ ఇచ్చిండు. మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇదే ముచ్చట మీద మాట్లాడుతుంటే మీడియోల హడావిడిలో అన్న మూతికి పాపం మైకు తలిగింది. సీఎం ఉన్నప్పుడు ఎట్లుండే, పవర్ పోగానే అన్న ఆలత ఎట్లయిపోయింది. ఈ రాజకీయం మా చెడ్డది గురు అనుకుంటున్నారట అన్న పొజిషన్ చూసినోళ్ళు. మీరు ఇప్పటిదాకా ఎంతో మంది దొంగలను చూసుంటారు కానీ ఇసొంటి బేకారు దొంగనైతే ఏడా చూసుంటారు. గంత వరస్ట్ దొంగతనం ఇది. దొంగలకు కూడా ఈ సంగతి తెలిస్తే మా వృత్తికే కలంకం తెచ్చినవు కదరా పాపిస్టోడా అని తిట్టి పొట్టు పొట్టు కొడుతుండొచ్చు. షీషీ, ఇవేం బిగినర్స్ మిస్టేక్స్ బ్రో, చూసుకోవాలి కదా. ఎవడన్నా పోరాడు సొంతిట్లా దొంగతనం చేసిందంటే అవ్వయ్యలు పైసలు ఇవ్వకుంటే జల్సాలకు మరిగి దొంగతనం చేసిందంటే ఓ పర్పస్ ఉన్నది. కానీ ఈ నిర్మల్ జిల్లా మహదేవ్పూర్ కాలనీలుండే శివ అనేట ఆయన ఇంట్లో ఆయననే దొంగతనం చేసుకున్నాడు. షాక్ అయినరా? పోలీసులు కూడా వాళ్ళ స్టైల్లో విచారణ చేసినాక గిట్లనే షాక్ అయినరట. ఇంట్లోనే దొంగతనం చేసుకున్న ఈ సిపాయి శివోళ్ళ భార్య టీచర్ కొలువు చేస్తుందట. ఆమెను బడికాడ దింపొచ్చే వరకు ఇంట్లో దొంగతనం అయిందని పోయి పోలీసులకు ఫిర్యాదు అయిందట. పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తే ఆ తొవ్వంటి ఉన్న సీసీ కెమెరాల్లో చూసే వరకు అసలు దొంగ ఇంటి దొంగ అని తేల్చిండ్రు. నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసుకుని మాతానికి వచ్చి మా చెవులనే పూలు పెడతావురా అని 2 అంటించి లోపటేసిండ్రు. మరి భార్యకు తెలవకుండా అప్పులేవో బాగానే చేసినట్టుండు. అవి కట్టాలనంటే ఇంట్లోన్న భార్య బంగారం అమ్ముడే మార్గం అనుకున్నట్టున్నాడు. మరి ఆ బంగారం అమ్మితే భార్య చేతిలో బడిత పూజ తప్పదని ఈ దొంగతనం నాటకం ఆడినట్టున్నాడు. ఆ ప్లాన్ ఇట్లా తిర్రమర్రై లోపటికి పోయిండు. ఇప్పుడు చెప్పుండ్రి, ఇంత పరమ నికృష్ట పని ఇంకేమన్నా ఉంటుందా? ఇప్పుడు భార్య చేతులనే కాదు, పోలీసుల చేతులు కూడా బోనస్గా తన్నులు తినే కథ చేసుకున్నాడు. ఇగో ఇవాళ ఇలా సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇష్టపడి ఇటువంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరే. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్థి.